ప్రభాస్ అంటేనే ఓ ప్రపంచం. ఆయన సినిమాలు సరికొత్త రికార్డులకు పునాది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా ఏదో ఒక రికార్డ్ నమోదు చేసినవే. బాహుబలి సినిమాతో ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ప్రభాస్ కల్కితో మరో 1000 కోట్ల సినిమా ఇచ్చాడు. దీంతో 2,1000 కోట్ల సినిమాలతో రికార్డ్ క్రియేట్ చేశాడు డార్లింగ్. అలాగే 500 కోట్ల క్లబ్ లో 4 సినిమాలు, 400 కోట్ల క్లబ్ లో 5 సినిమాలున్న ఏకైక హీరో కూడా ప్రభాసే. అంతేకాదు రాజాసాబ్తో కలిపి 600 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఘనత ఆయనదే. నిజానికి బాహుబలి తర్వాత ప్రభాస్ సక్సెస్ రేట్ తక్కువే, కానీ రికార్డులు మాత్రం ఎక్కువే. టాక్ తో సంబంధం లేకుండా పలు రికార్డులను తన పేరిట రాసుకున్నాడు డార్లింగ్. అయితే ఈ రికార్డుల వెనుక ప్రభాస్ సినిమాల ఎంపికనే చాలా కీలకమని చెప్పొచ్చు. బాహుబలి ఓ ఎపిక్ ఫిల్మ్ కాగా తర్వాత చేసిన సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకం. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా, మూస ధోరణిలో వెళ్లకుండా స్టార్డమ్ను పక్కకు పెట్టి నటుడిగా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నాడు డార్లింగ్. ఆది పురుష్ రామాయణ ఆధారంగా తెరకెక్కగా ఆ వెంటనే ప్యూర్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ ట్రై చేశాడు. ఇక ఆ తర్వాత ఊర మాస్ అనేలా పక్కా కమర్షియల్ ఫిలిం సలార్ చేశాడు. ఆ పైన మహాభారతాన్ని టచ్ చేస్తూ సైన్స్ ఫిక్షన్ కల్కితో ప్రేక్షకులను పలకరించాడు. ఇక ఇప్పుడు రాజాసాబ్తో హారర్ ఫ్యాంటసీ కామెడీ జోనర్ను ఎంచుకున్నాడు. ఇవే కాదు, అప్కమింగ్ ఫిల్మ్స్ కూడా వేటికవే సరికొత్త జోనర్స్తో వస్తున్నాయి. స్పిరిట్లో ఫస్ట్ టైం కాకి చొక్కా వేస్తుండగా పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతోంది. ఫౌజీ పీరియాడికల్ సెటప్లో సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోంది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఎప్పటికప్పుడు అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ప్రయోగాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్.